హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్‌పై క్లిక్ చేయండి. లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. ఈరోజు నేను చేయబోయేది తలకాయ కూర. దానికోసం ముందుగా కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి కావాల్సినంత ఆయిల్ వేసి నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నా. 2 లవంగాలు, 2 యాలకులు వేసి అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసి అవి కూడా మంచిగా ఫ్రై చేయండి. దీనికన్నా ముందే నేను పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా. అలాగే తలకాయ కూర కూడా మంచిగా 2, 3 సార్లు కడిగి పెట్టుకోండి. అది ఎంత ఫ్రెష్‌గా కడుక్కుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్‌తో పాటు 2 మూడ బగారా ఆకు కూడా వేసి వాటితో మంచిగా ఫ్రై చేయండి. ఎప్పుడు మనం స్టార్టింగ్‌లోనే బగారా ఆకు వేస్తాం. కాకపోతే ఒకసారి ఇలా ఆనియన్, పచ్చిమిర్చితో వేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఇవి మంచి కలర్ రావాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసిన తర్వాత 2, 3 సార్లు మంచిగా కడిగి పెట్టుకున్న తలకాయ కూర ఇందులోకి వేయండి. దీన్ని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్‌లోనే ఉంచండి. అప్పుడు ఒక 5 మినిట్స్ మంచిగా ఉడుకుతుందది. ఈ కూర మనం వేసేటప్పుడు వాటర్‌లో నుంచి తీసుకుంటూ వేయాలి. అప్పుడు దాంట్లోనే చాలా వాటర్ వస్తది. చాలా టేస్టీగా ఉంటుంది కూర అలా ఉడకడం వల్ల. దాంట్లోకి ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కుక్కర్ పెట్టేసుకొని ఒక 3-4 విజిల్లు వచ్చే వరకు ఉంచండి. మ్యాక్సిమం ఒక 75% కూర ఇక్కడే ఉడకాలి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే 3-4 విజిల్స్ వరకు ఉంచా. తర్వాత తీసి ఒకసారి మనం కలుపుకున్న దాంట్లో చాలా వాటర్ ఉంటుంది. అసలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఇప్పుడు దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒక 2 మినిట్స్ మంచిగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ మిడిల్ ఫ్లేమ్‌లో ఉంచండి. ఇప్పుడు దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ కారం వేసి కలిపి మళ్ళీ ఒక 5 మినిట్స్ మిడిల్ ఫ్లేమ్‌లోనే ఉంచండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2-3 గ్లాసుల వరకు చిన్న గ్లాస్ సైజ్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఉడకనివ్వండి. మధ్య మధ్యలో చూసుకుంటూ మంచిగా తలకాయ కూర మంచిగా ఉడికే వరకు ఇలా ఇప్పుడే ఒక పీస్ పట్టి దాన్ని చూసుకోండి అది ఉడికిందా లేదా. అలాగే సాల్ట్, కారం కూడా ఇప్పుడే చూసుకోండి ఎలా ఉందో. నేనైతే మ్యాక్సిమం 15-20 మినిట్స్ ఉడకనిచ్చా. అప్పుడే అది బాగా ఉడికింది. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ మిడిల్ ఫ్లేమ్‌లో ఉంచండి. ఇలా ఒక 5-10 మినిట్స్ ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చినప్పుడు అది బాగా కుక్ అయిందని అర్థం. తీసి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మా స్టైల్‌లో మేము ఇలానే చేసుకుంటాం. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.